సీఎం పర్యటనతో ఇంటర్ విద్యార్థులకు చుక్కలు. పరీక్షల కాలంలో సీఎం కోసం ట్రాఫిక్ ఆంక్షలు. సమయానికి చేరుకోలేక విద్యార్థుల పాట్లు. నిమిషం దాటిన పరీక్షకు అనుమతించని అధికారులు. ఈ నెల 18 నుంచి 10th పరీక్షలు అంటూ జగన్ని రావద్దని వాళ్ళు కోరుతున్నారట. 18 తర్వాతనే ఎలక్షన్స్. మరి అప్పుడు చంద్రబాబు గారు బయటికి రారా, లోకేష్ గారు బయటికి రారా? ఒకవేళ వాళ్ళు వస్తే ట్రాఫిక్ ఏమన్నా ఆకాశంలో నుంచి నడుస్తుందా? ఇలాంటి వెర్రి వార్తలు రాయడంలో వీళ్ళకి మించిన వాళ్ళు లేరు. అదే నడుస్తుంటుంది. లేకపోతే తప్పతాగి కొంగుబట్టి లాగి దళిత మహిళపై దాడి. ఆదోన్లో వైసీపీ నాయకుడు వీరంగం రాడ్తో కొట్టడంతో తలకు బలమైన గాయం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ నాయకులు దౌర్జన్యాల దాడులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథనహళ్లి గ్రామంలో తప్పతాగి కొంగులాగి ఓ దళిత మహిళపై వైసీపీ నాయకుడు రెచ్చిపోయాడు. మా అమ్మను కొట్టొద్దు అంటూ పతిమలాడిన కొడుకులపై కూడా చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. బాధితుల కథనం మేరకు నాగనాథనహళ్లి గ్రామంలో మాదిగ జయమ్మ, శివప్ప, వారి కుమారు నరసింహులు, విజయభార్గవ్ కలిసి ఉన్నారు. 2018లో స్థిరాస్తి వ్యాపారి గుండమ్మ నుంచి 1.5 సెంటు స్థలాన్ని జయమ్మ కొనుగోలు చేశారు. వీళ్ళిద్దరికి నివాసాలు పక్కపక్కనే ఉన్నాయి. జయమ్మ కమ్మిన స్థలంలో 4 అడుగుల స్థలాన్ని గుండమ్మ కబ్జా చేసి దీనిపై కొన్ని రోజులు ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో మరోసారి గొడవపడ్డారు. గుండమ్మకు మద్దతుగా ఆదోని కల్లుబానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు రీలు వ్యాపారి పురుషోత్తం రెడ్డి అక్కడికి వచ్చాడు. అప్పటికే పూర్తి మద్యం మత్తులో ఉన్న అతడు జయమ్మను కులం పేరుతో దూషిస్తాం కొంగుబట్టి లాగి పక్కనే ఉన్న ఇనపరాడుతో తలపై బాదాడు. రక్తపు మడుగులో ఉన్న భార్యను కుమారులను శివప్ప ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. కాగా పురుషోత్తం రెడ్డిపై బాధితులు ఫిర్యాదు చేశారని, విచారించి తగు చర్య తీసుకుంటామని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఇందులో విషయం ఏంటి? స్థల వివాదంలో ఇద్దరు కొట్టుకున్నారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయించింది అనేటువంటి ఇలాంటి వెర్రి వార్తలు రోజు మనం చూడాల్సిందే, తప్పదు. లేకపోతే